రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. చందుర్తి సహకార సంఘం వద్ద యూరియా కోసం చెప్పులను లైన్లో పెట్టి అవస్థలు పడుతున్నారు. మండల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని వారం రోజుల నుండి వస్తున్నా యూరియా ఇవ్వడం లేదని, ఇవాళ కూడా ఇస్తారో లేదు అంటూ ఆవేదన అన్నదాతలు వ్యక్తం చేశారు. రైతుల అవసరాలను గుర్తించిన కొందరు ప్రైవేట్ వ్యాపారుల మండలంలో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో అధికార పార్టీ నాయకులు అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే అదే యూరియా కోసం అదే గ్రామంలో రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు యూరియా తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. విప్ స్వగ్రామం రుద్రంగితో పాటు వేములవాడ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని చెప్పిన 24 గంటల్లోనే 2 కేంద్రాల పరిధిలో పెద్ద సంఖ్యలో రైతులు పడిగాపులు కాశారు. ఇది అధికార పార్టీ అబద్దాలకు నిలువుటద్దంలా నిలిచింది. ఇన్నాళ్ళు మీడియా వక్రీకరణ అంటూ చెప్పుకొచ్చిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మాత్రం ఏమీ చెప్పలేక సతమతమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మానాల సొసైటీ వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ యూరియా తీసుకోవడానికి చాలా మంది రైతులు తరలివచ్చారు. మానాల సొసైటీ పరిధిలో మొత్తం 80 టన్నుల యూరియా కావాలని కోరగా అక్కడికి 30 టన్నులు మాత్రమే సరఫరా అయింది. దీంతో యూరియా కోసం వచ్చిన చాలా మంది వెనుదిరిగారు. నిజానికి రుద్రంగి మానాల పరిధి రైతులకు యూరియా అవసరం ఉన్నది. బేషజాలకు పోకుండా రైతుల అవసరాల మేరకు యూరియా తెప్పించి సరఫరా చేయాలన్న డిమాండ్ ఉన్నది. యూరియా అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన. చెప్పులు లైన్ పెట్టడం, 4 గంటలకు 1 గంటకు రైతులు లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ రంగంలో మనం ముందుకెళ్తున్నామా వెనుకకెళ్తున్నామా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి గత ప్రభుత్వంలో గాని ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల లోపల మళ్లీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు ప్రారంభంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగద్దు. రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి.